అందరం కూడా పరిశుద్ధ గ్రంథములో నుంచి ఒక మాటను చదువుకున్నాం. ఆదికాండము 32వ అధ్యాయము 28వ వచనం. జెనిసిస్ చాప్టర్ 32 verse 28. జెనిసిస్ చాప్టర్ 32 verse 28. ఆదికాండము 32వ అధ్యాయము 28వ వచనము. నేను చదువుతాను, మీరు చూడండి. నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను. దేవుడి మాటను దీవించి మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. మనం చదివిన వాక్య భాగములో మనం గమనిస్తే యాకోబు ఒక రాత్రి కాలం అంతా యబ్బోకు అనే రేవు దగ్గర ఉండిపోయాడు. అతడు ఒక్కడే ఉన్నాడు ప్రార్థన చేయటానికి అందరినీ పంపివేసి అతడు ఒక్కడు మాత్రము ఆ రేవు దగ్గర ఉండిపోయి ప్రార్థన ప్రారంభించాడు. అతడు ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు అనే అంశాలన్నీ మనం పరిగణలోనికి తెచ్చుకుంటే, అతడు దేవుని చేత ఆశీర్వదించబడాలి అనే ఒక కోరిక ఆయనకుంది. చాలా మంది మనుషుల ద్వారా ఆశీర్వదించబడాలని కోరుకుంటారు. చాలా మంది మనుషులు నన్ను పొగడాలని కోరుకుంటారు. చాలా మంది మనుషులు నన్ను గుర్తించాలని కోరుకుంటారు. కానీ యాకోబు జీవితంలో దేవుని చేత ఆశీర్వదించబడాలనే ఒక సందర్భాన్ని మనం చదువుతున్నాం. యాకోబు దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఎంత మొండిగా ప్రార్థన చేస్తున్నాడంటే ఇంకా తెల్లవారిపోతుంది. మీరు గమనించండి, మన ఆల్రెడీ 2 గంటలకే ముగించేస్తాం, తెల్లవారిపోవట్లేదు. లేదా 3 గంటలకు క్లోజ్ చేస్తాం. అంతమంది ఉండి కూడా ఉద్యమంగా ప్రార్థించలేక టైం కొద్దిగా 1 గంట ఓపిక తెలిపోవచ్చులే అన్న ఆలోచనతో మనం గడపచ్చు. కానీ ఒకే ఒక వ్యక్తి దేవుని ఆశీర్వాదం కొరకు ఆ రాత్రి దేవుని సన్నిధిలో గడుపుతున్నాడు. తెల్లవారిపోతుంది, బాబు నన్ను వదిలిపెట్టే అని అక్కడికి వచ్చిన దూత అంటున్నప్పటికీ కూడా, అక్కడ దూత అని ఉంటుంది కానీ దేవుడని కూడా ఉంటుంది. మీరు గమనించండి, ఈ తెల్లవారిపోతుంది నన్ను వదిలేంటే, నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను విడిచిపెట్టను అంటే ఎంత దప్పికకుని, ఎంత ఆశతో, ఎంత ఆసక్తితో ఆశీర్వాదము కొరకు యాకోబు ప్రార్థన చేస్తున్నాడు మనం గమనించాలి. అంతగా దప్పికొని, అంతగా ఆశకొని దేవుని సన్నిధిలో యాకోబు ప్రార్థన చేస్తూ నన్ను ఆశీర్వదించని దోత కాలు కూడా గట్టు పట్టుకుంటే ఆ దోత గట్టిగా ఒక తనిందంట తొడగుంటే మీద. అయినా కూడా విడిచిపెట్టలేదు. మొండిగా ప్రార్థన చేస్తున్నాడు. నేను ఎప్పుడో చిన్నప్పుడు మల్కాపురం ఆ ఏరియాలో, విశాఖపట్నం మల్కాపురం ఏరియాలో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఒక అబ్బాయి డాడీ బాయ్ నాన్న అని నేను డ్యూటీకి వెళ్ళి వస్తానంటే వాడు ఏడుపు మొదలు పెట్టాడు. అతని ఏడుపు చూసి ఎలాగోలా వెళ్ళిపోదాం అనుకుంటే ఇంకా ఆ ఏడుపు పరిగెత్తుకొచ్చి తండ్రి కాళ్ళు పట్టుకున్నాడు. నాన్న ఇలా ఈడ్చుకుంటూ వెళ్ళిపోతున్నా, మొండిగా వదలట్లేదు, ఆ కాలు పట్టుకొని ఏలబడుతున్నాడు అనమాట. ఇంకా నాన్న ఆ చివరికి ఏమో నిర్ణయించుకోవడానికి ఈరోజు డ్యూటీ సెలవు పెట్టడానికి మంచిది, ఆడు కేకలు వాడు ఏడుపు అది చూసి నిర్ణయించుకొని ఇంకా డ్యూటీకి సెలవు పెట్టి ఉండిపోవడం జరిగింది. అలాంటి ఒక ప్రార్థన జీవితంలో మనం కలిగి ఉండాలి. నేను డైరెక్ట్గా ఒక మాట మిమ్మల్ని అడుగుతున్నాను, ఎప్పుడైనా ఏదైనా వాక్యాలంటే మీరు ఫీల్ అవ్వకండి. మొహమాటం లేని బోధకుడిగా మనం ఉండాలి. బైబిలే చెప్తుంది అన్నమాట. యేసు ప్రభు మొహమాటం లేని బోధకుడు.
మీ లైఫ్ అంతటిలో మోకాలున్న 5 గంటలు నాన్ స్టాప్గా ప్రేయర్లు గడిపారు. 5 గంటలు. పోనీ అక్కడి నుంచి తగ్గితో 4 గంటలు, పోనీ 3 గంటలు. చూడండి మనం ఎలా ఉన్నాం. నేను 5 నుండి ఎందుకు ప్రారంభించానంటే అంతకంటే ఎక్కువ నాకు లేదు కాబట్టి 5 నుంచి స్టార్ట్ చేశాను. సెలవు పెట్టుకుని ఒకరోజైనా మీ లైఫ్లో సెలవు పెట్టుకొని దేవుడితో గడపండి. ఎవరో 4-5 దగ్గర పెట్టుకొని గంటలు గడపడం కాదు. మీ ప్రార్థనా గదిలోనికి వెళ్ళిపోయి దేవుని దగ్గర, ప్రభువా ఇంతకాలం నేను చేస్తున్న భక్తి జీవితంలో ఇంకొక మార్పు నాకు కలుగు చేయి, ఎందుకు ఇంకా భక్తి జీవితంలో నేను ఎదగలేకపోతున్నానని దేవుని దగ్గర అడగండి. కొద్ది సమయం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. చాలా మంది జీవితాల్లో ప్రార్థనే లేదు. బైబిల్లో ఎన్నో మర్మాలు మనం తెలుసుకోవచ్చు. సైతాన్ అంటాడు, ఎన్ని మర్మాలు కావాలని అన్ని మర్మాలు నేను కూడా బయలుపరుస్తాను, నాకు కూడా మర్మమైనది ఏదియో లేదని అతని గురించి సాక్ష్యం చెబుతుంది బైబిల్. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయంలో దేవుడే సైతాను కొరకు ఒక సాక్ష్యం చెప్తాడు, అతనికి మర్మమైనది ఏదియో లేదు. దేవుడు ప్రతి మర్మమును సైతానికి బయలుపరిచాడు, రివీల్ చేశాడు కాబట్టి వాడు చాలా వేసాలు వేస్తున్నాడు యాక్చువల్. కాబట్టి మర్మాలు ఎన్నైనా సరే బైబిల్ గ్రంథంలోంచి నేను నీకు బయలుపరుస్తాను, ప్రార్థన మాత్రం చేయొద్దంటాడు సైతాన్. స్కాట్లాండ్ రాణి ఒకసారి ఒక స్టేట్మెంట్ ఇచ్చిందంట. ఏమని స్టేట్మెంట్ ఇచ్చిందంటే, ప్రపంచం అంతా నా మీదకి యుద్ధానికి వచ్చినా నేను భయపడను, కానీ జాన్ మార్క్స్ అనే వ్యక్తి మోకాల మీద ఉంటే నాకు గుండె అదురుతుందని చెప్పిందంట. నాకు ప్రార్థించేవాడంటే భయం అని చెప్పిందంట. సైతానికి ఎవరుంటే భయం తెలుసా? ప్రార్థించేవాడంటే భయం. మర్మాలు ఎన్నైనా చెప్తాడు. బాబు మోకాలు వేసి ప్రార్థన చేయండి, వాడు ఏమని ప్రార్థన చేస్తాడు చెప్పండి? దేవుడికి అంగీకారమైన ప్రార్థన లేదా చేయడు కదా. ప్రభువా జాన్ మార్క్ని ఆశీర్వదించి ఆధ్యాత్మికంగా ఎదిగించని సైతాన్ని ప్రార్థన చేస్తాడా? ప్రభువా ఈ యొక్క మినిస్ట్రీని మీరు బలపరచండి, దీవించండి, విస్తారమైన ఆత్మలతో నింపండి అని ప్రార్థన చేస్తాడా? వాడు చేయడు కదా. ప్రార్థన వాడు చేయడు, చేసేవాడు అంటే వాడికి నచ్చదు. కనుక ప్రార్థన విషయంలో అలక్ష్యము చేస్తున్న క్రైస్తవుడే కాదు, పరిశుద్ధుడే కాదు. బైబిల్ చెబుతుంది, 1 కొరింథీ పత్రిక 1వ వచనము 1వ అధ్యాయం చదివితే, ప్రతి స్థలమందు ప్రార్థించే వారికి అనగా పరిశుద్ధులకు అని మాట్లాడుతారు. అంటే ప్రార్థన చేసేవాడే పరిశుద్ధుడంట. ఎందుకు ఆ మాట అన్నారు? ప్రార్థన చేసేవాడు పాపం చేయడు, పాపం చేసేవాడు ప్రార్థన చేయడు. కాబట్టి ప్రార్థనలో గడపండి, ప్రార్థనలో ముందుకు కొనసాగండి. యాకోబు తన జీవితంలో గట్టి నిర్ణయం తీసుకున్నాడు, నేను ఎలాగైనా దేవుని చేత ఆశీర్వదించబడాలి, ప్రార్థన చేయాలి అని. ప్రార్థన జీవితం కొనసాగించాడు. తెల్లవారిపోతుంది, దూత కాలు పట్టుకున్నాడు. దూత నేను ఆశీర్వదించనన్నట్లుగా ప్రవర్తించినప్పటికీ బలవంత పెట్టి ప్రార్థన చేస్తే తొడగుటి మీద ఒక తాపు తన్నినా సరే ప్రార్థన అయితే విడిచిపెట్టలేదు. ఫైనల్గా ప్రార్థనలో జయించేసింది. హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 3-4 వచనాలు చూడండి. హోషేయ చాప్టర్ 12, ఇంగ్లీష్ లేవటం హోషేయ చాప్టర్ 12 verse 3. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమిని పట్టుకొని మగసిరి కలవాడై అతడు దేవునితో పోరాడాడు. ఇక్కడ చూడండి, యాకోబు గురించి ఒక్క వచనంలో ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? అతని తల్లి గర్భంలో ఉన్న సంగతి ఒకటి, అతడు వయసు వచ్చి పెళ్లిళ్ళు చేసుకొని పిల్లల్ని కనేసిన తర్వాత ఎబ్బోకు రేవు దగ్గర ప్రార్థన చేస్తున్న ఒక సంగతి, 2 సంగతులు ఒకే వచనంలో మనకు కనబడుతుంది. అంటే అతని జీవితంలో ఆశీర్వదించబడాలి, ఆశీర్వాదకరంగా ఉండాలని తల్లి గర్భమునందు ఆయనకు ఆసక్తి ఉంది. ఆ ఆశీర్వాదం కొరకు అనేకమైన ఆలోచనలు కూడా వెళ్ళిపోయాడు. అబద్ధాలాడి ఆశీర్వాదాలు పొందాలనుకున్నాడు, అన్నను మోసగించి ఆశీర్వాదాలు పొందాలనుకున్నాడు. చివరికి ఆయనకు అర్థమైంది, వీళ్ళందరి దగ్గర నేను పొందటం కాదు, మోకాలున్న ప్రార్థన చేసి నేను ఆశీర్వదించబడాలి అనుకొని ఈ ఎబ్బేకు రోగు దగ్గర చేసిన ప్రార్థన గురించి హోషేయ గ్రంథం 12:3-4 వచనాల్లో రాయబడి ఉంది. అతడు మగసిరి గలవాడే ప్రార్థన చేశాడు.
అసలు మగాడంటే ఎవడో చెప్తాను చెప్పానండి, ప్రార్థనాపరుడే మగాడు. హల్లెలూయా. 4-5 కండ్లే పెంచుకొని ఎరా నీ మగాడు ఏమనుకున్నాడు అన్నాడు. మగాడే కాదు, బైబిల్ చెప్తుంది. మగాడు ఎవడంటే ప్రార్థనాపరుడు మగాడు. హల్లెలూయా. అందుకే జాన్ మార్క్స్ మోకాళ్ళ మీద ఉంటే ఎలిజబెత్ రాణి, స్కాట్లాండ్ రాణి చెప్పింది, ఆయన అంటే నాకు భయం. అలాంటి ప్రార్థనా జీవితం గడిపిన యాకోబుకి దేవుడు అక్కడికి వచ్చిన దూత ఒక మాట మాట్లాడుతున్నాడు. 28వ వచనం, అది మనం చదివాము. నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి. ఇది మన అసలు సబ్జెక్టు. ఎవరైనా దేవుడితో పోరాడి గెలవగలరా? మీరు చెప్పండి. మీరు ఎప్పుడైనా వచనం చదివినప్పుడు ఆ కోణంలో ఆలోచించారా? ఎవడైనా దేవునితో పోరాడి అసలు గెలవగలరా? దేవుడి తను గెలవకూడదు అనుకుంటే దేవుడిని గెలిచేవాడు ఎవరు ఉంటారు? మనం గమనిస్తే ఇశ్రాయేలు అనే పేరుకు అర్థమే దేవునితో పోరాడువాడు అని అర్థం. క్రొత్త నిబంధనలోనికి వచ్చేసరికి ఇశ్రాయేలీలు ఎవరు అంటే మనము కూడా ఇశ్రాయేలీలమే. పాత నిబంధనలు అబ్రహాము సంతానమే ఇశ్రాయేలీలు యూదులైతే, క్రొత్త నిబంధనకు వచ్చేసరికి గలతీ పత్రిక 3:8 ప్రకారము విశ్వసించిన వాడే అబ్రహాము కుమారుడు అనబడును అన్నాడు కదా. అంటే మనం విశ్వసించాం కాబట్టి మన తండ్రి కూడా అబ్రహామే, మనము కూడా ఇశ్రాయేలీలమే అని బైబిల్ చెబుతుంది. అంటే మన పేరుకి అర్థమేంటి చెప్పండి? ఇప్పుడు దేవునితో అసలు ఎప్పుడు పోరాడామో యాకోబులా మనం పోరాడాము. గమనించండి, ఇంకా యాకోబులు ఇంకా ఇశ్రాయేల్ కాలేదు సరిగ్గా. అది మనం తెలుసుకోవాల్సింది. యాకోబులాగే జీవితం గడిపేకుండగా ఇశ్రాయేలీయుడిగా జీవితం గడప. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునితో పోరాడి ఏ ఒక్క వ్యక్తి కూడా గెలవలేడు. దేవుడు కొన్ని కోట్ల ప్రపంచాలను సృష్టించాడు ఈ విశ్వంలో. ఈ ప్రపంచాలన్నీ ఏకమై దేవుణ్ణి ఒంటరివాడు చేసి దేవుని మీదకి యుద్ధానికి వెళ్ళినా కూడా దేవుణ్ణి గెలవలేదు. అంత శక్తి సంపన్నుడు, అంత జ్ఞాన సంపన్నుడు, అంత బలమైనటువంటి దేవునితో యుద్ధము చేసి ఎవరు గెలవగలడు? దేవునితో పోరాడి ఎవరు గెలవగలరు? ఆలోచించు. అలెగ్జాండర్ ది గ్రేట్ అనే వ్యక్తి గురించి మీరు చాలా మంది చాలా చోట్ల వినే ఉంటారు. చదవకపోయినా ఆయన గురించి అక్కడక్కడ ప్రసంగాల్లో కానీ చదువుకునేటప్పుడు కానీ ఆయన గురించి వినే ఉంటారు. అతను ఒక మంచి మహా చక్రవర్తి. 32 ఏళ్ల ఏజ్లో ప్రపంచ దేశాలన్నిటినీ జయించి గెలిచిన వ్యక్తి. ఒకానొక సమయంలో ఖాళీగా ఉండి బోరు కొట్టేసి ఈ సముద్రాలన్నీ కూడా దేశాలు అయిపోతే బాగుండు, వీటిని కూడా జయించేదను అన్నంతగా మాటలు కూడా పలికినటువంటి వ్యక్తి. అతడు ఎలా చనిపోయాడో తెలుసా? తెలుసా ఎవరికైనా మీకు? మలేరియా. తనకి ఏ జ్వరం మరి ఆ రోజుల్లో తిరిగి విష జ్వరం వచ్చి చనిపోయాడు. ఆ విష జ్వరం ఎలా వచ్చింది? దోమకుట్టి. హల్లెలూయా. చూడండి, అంత గొప్ప వీరుడికి ఒక దోమతో చంపేశాడు దేవుడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అలాంటి దేవుడిని ఎవరు జయించగలరు? సందర్భం లేకుండా ఈ మాట నేను చెప్పట్లేదు. బైబిల్లో ఒక మాట మనం చదువుతాం, చూడండి. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనములో, యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనములో ఎవరైనా చదవచ్చు. మీరు కడుపార తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, దొంగల పురుగులను, అసలు పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యం అంటే ఏవి? చీడ పురుగులు, గొంగల పురుగులు, దోమలు, ఇవన్నీ కూడా దేవుని మహాసైన్యం. ఒకప్పుడు ఇశ్రాయేలీల మీద, ఒకానొక సమయంలో ఇశ్రాయేలీల మీదకి రష్యా దేశం యుద్ధానికి వెళ్తుందని బైబిల్ ప్రవచిస్తుంది. అది ఇంకా జరగలేదు. రష్యానే ఆల్రెడీ 2 ఖండాల్లో వ్యాపించినటువంటి పెద్ద దేశం. అలాంటిది ఆ దేశాలతో పాటు మరికొన్ని మిత్ర దేశాలను తీసుకొని ఒక చిన్న దేశమైన ఇశ్రాయేల్ మీదకి యుద్ధానికి వెళ్తే దేవుడు తన మహాసైన్యం ఇలాంటిదే పంపిస్తాడు. రోగాలు వచ్చి పోతారట. నేను
అలాంటి శక్తి కలిగిన దేవుణ్ణి ఎవరండి గెలవగలరు? ఎవరండి పోరాడి గెలవగలరు? ఆలోచించారు. యాకోబు పోరాడి గెలిచాడంట. అందుకు అతనికి ఇజ్రాయేలు అని పేరు పెట్టడం జరిగింది. మీరు మాట గమనించారా? దేవునితో పోరాడాడు అంటే అర్థం ఏంటి? అంతకు ముందు దేవునికి ఇతనికి మిత్రుడా శత్రువా? మిత్రుడిని పోరాడుకుంటారా? శత్రువై ఉండాలి. మనము కూడా ప్రభువుని నమ్ముకొనక మునుపు దేవునికి శత్రువులమే. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం దయచేసి చూడండి. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. ఏలయనగా మనము శత్రువులమై ఉండగా ఆయన కుమారుడు మరణము ద్వారా మనల్ని మిత్రులుగా చేసిన. అంటే మనం ఒకప్పుడు ఎలా ఉన్నాము? శత్రువులు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం ప్రకారంగా, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. వ్యభిచారులారా ఈ లోక స్నేహం దేవునితో వైరమని మీరు ఎరుగరా? వ్యభిచారులారా ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి వాడు దేవుని శత్రువు. అంటే లోకముతో స్నేహం చేస్తే, లోకములో నీవు జీవిస్తూ ఉంటే నీవు దేవునికి శత్రువువి. నువ్వు ఇంకా రక్షకుడిని తెలుసుకోకపోతే, నువ్వు ఇంకా రక్షకుడిని అంగీకరించకపోతే నీవు దేవునికి శత్రువువి. అసలు మనం పుట్టుకతోనే దేవుని ఉగ్రతకు పాత్రులమై ఉన్నామని ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో రాయబడి ఉంది. మనం పుట్టుక నుండే మన స్వభావ సిద్ధముగా దేవుని ఉగ్రతకు పాత్రులమై ఉన్నామని బైబిల్ చెప్తుంది. ఒకప్పుడు మనం దేవునికి శత్రువులు. యాకోబు ఒకప్పుడు దేవునికి శత్రువే. కానీ యాకోబు పోరాడి దేవుని గెలుచుకుంది. దేవుని మీద గెలిచాడని చెప్పుకోవాలన్నమాట. దేవునితో పోరాడువాడనే పేరు కూడా పెట్టేశారు ఆయన. మనము కూడా ఒకప్పుడు శత్రువులుగానే ఉండేవాళ్ళం. మరి ఎలా దేవుడిని గెలవటం? దేవుడికి ఎలా గెలవాలంటే కొంతమంది అంటారు, శత్రువుని జయించాలంటే అతని బలగం ఎంతో ముందు అవగాహన ఉండాలి కదా, కొంతమంది చెప్తారు. లేదా అతని బలహీనతలైనా మనకి తెలిసి ఉండాలి. ఆ బలహీనతలు తెలుసుకుని ఆ బలహీనత మీద కొడితే ఎంతటి పెద్దోడైనా పడిపోతాడు. బ్రూస్లీ అనే ఒక మంచి కుంఫు ఫైటర్ గురించి మీకు చాలా మంది తెలిసే ఉంటుంది. అతనికి ఎదురుగా ఎవరు కూడా దెబ్బలాడలేదు. అతనికి ఎదురుగా ఎవరు కూడా యుద్ధం చేయలేదు. ఒక గుద్దుగుతాడంటే ఈ చెయ్యి నుంచి దూరం వెళ్ళిపోతాడు అనమాట, అంత బలవంతుడు. అతన్ని పాముతో చంపాలనుకుని ఒకరోజు పాముని ఒక బాక్సులో పెట్టి పంపించారు, సూట్ కేసులో పెట్టి. అతని చేయి స్పీడ్ చాలా స్పీడ్. తీగని పాము కాటేసినప్పుడు దాన్ని పట్టుకున్నాడు అంటారు. ఆయన ఏం చేయాలో తెలియక విషం పెట్టి చంపేసి. మనం ఒక వ్యక్తిని గెలవాలి అంటే ఆ వ్యక్తి బలహీనతలే మనకి తెలియాలి, లేదా ఆ వ్యక్తి ఒక బలమైన మనకి తెలియాలి. దేవుణ్ణి బలముతో గెలవలేము, కానీ దేవునికి ఒక బలహీనత ఉంది. అదే మనం తెలుసుకుంటే దేవుడిని గెలిచవచ్చు. దేవుడికి ఉన్న బలహీనత ఏంటో తెలుసా? చిన్నగా ఆయన దగ్గరకు వచ్చి మోకాలు వేసి, ప్రభువా నాది తప్పు అయిపోయింది, నన్ను క్షమించు అంటే చాలు, తప్పని పడిపోతాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగుతుంది. అదే ఆయన బలహీనత. యాకోబుని ఆశీర్వదించడానికి ముందు ఏమన్నాడో తెలుసా? నీ పేరేంటి అని అడిగాడు. పేరు చెప్తే కానీ ఆశీర్వదించడండి. మీరు గమనించండి, పేరు చెప్తే కానీ ఆశీర్వదించడా? 32లో చూడండి, 27 ఆయన నీ పేరేమని అడగగా అతడు యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన నీవు దేవునితో పోరాడి గెలిచితివా అని అంటాడు. ఆశీర్వదించడానికి ముందు నీ పేరేంటి అని ఎందుకు అడిగాడంటే, అంతకు ముందు యాకోబుకి నిజం చెప్పే అలవాటు లేదు, అంత అబద్ధాలే. యాకోబు అన్న మాటకు అర్థం ఏంటి? మోసగాడు. మోసగాడుని ఇంకొద్దిగా ధ్యానం చేయండి. మోసగాడు అంటే అర్థం ఏంటి? ఒకరిని మోసం చేశారనుకోండి, ఒకరిని మోసం చేయాలంటే అబద్ధం ఆడుకుంటూ మోసం చేయగలరా? చేయలేదు. ఒకరిని మోసం చేయాలంటే వాడిని నమ్మించి ద్రోహం చేయకుండా మోసం చేయగలరా?
ఇప్పుడే నేను దొంగని మీ ఇంట్లో దొంగతనం చేస్తానని చెప్పి దొంగతనం చేస్తారా? లేదు కదా. మోసగాడు అంటే ఏదో దొంగలిస్తేనే కదా, ఏదో ఒకటి మోసగిస్తేనే కదా అంటే దొంగ. మోసగాడులో అబద్ధికుడు కనబడతాడు, నమ్మక ద్రోహి కనబడతాడు, దొంగ కనబడతాడు. అలాంటి బ్రతుకు అన్నమాట ఆయన. అలాంటి బ్రతుకి అలాంటి జీవితమే కాబట్టి అతనికి యాకోబు అనే పేరుంది. ఇక్కడ దూత అడిగినప్పుడు నీ పేరేటని, అప్పుడు నిజం చెప్పాడు, నేను మోసగాడిని, దొంగని, అబద్ధికుని, నమ్మక ద్రోహిని, నా తండ్రిని మోసం చేశాను, నాన్నను మోసం చేశాను, నా బ్రతుకంతా అబద్ధాలు ఆడుతూనే బ్రతికేశాను అనగానే నచ్చావరను. నాకు ఇప్పుడు తప్పు ఒప్పుకున్నావు, ఈ పాపమును ఒప్పుకున్నా కాబట్టి ఇక్క మీద నుంచి నీ పేరు యాకోబు అనబడదు, ఇశ్రాయేలు అనబడను. హల్లెలూయా. అది దేవుడిని గెలిచే పద్ధతి. దేవుడితో యుద్ధం చేసి ఆవిడ గెలవలేడు. ఆయన దగ్గరకు వచ్చి ప్రభువా నేను తప్పు చేశాను, నన్ను క్షమించు అంటే ఆయన గెలిచేంత పుణ్యం కట్టేసుకుంటాడు. ఆయన గెలవటం ఆ విధంగానే గెలవాలి. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు అనే సబ్జెక్టు మన అందరిలో ఉంటుంది. యాకోబు అంటే అర్థం ఏంటి చెప్పారు మీరు చెప్పండి? మోసగాడు. మోసగాడిని ధ్యానం చేస్తే అబద్ధికుడు, నమ్మక ద్రోహి, దొంగ చెప్పుకున్నా. ఇంకా ధ్యానం చేసుకుంటే చాలా చాలా వచ్చేస్తే అర్థం. ఆ అబద్ధాన్ని ధ్యానం చేస్తే మొత్తం పాపం అంతా యాకోబు అనే పేరులో కనబడుతుంది. ఇప్పుడు మీరు ఒక రిఫరెన్స్ చెప్తాను, మీరు బైబిల్లోంచి తీసి చూడండి. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 8-9 వచనాలు. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును, అది కాలువల ఓరను, దాని వెళ్ళు 9వ వచనం చదువుతాం. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. హృదయము దేనికి అంటే అన్నిటికంటే మోసకరమైనది అన్న మాటకు హెబ్రీ భాషలో ఏమంటారు? యాకోబు అనే పదానికి అర్థం ఏంటి? మోసగాడు. మరి ఇక్కడ యాకోబు అని అంటే అర్థం ఏంటి చెప్పండి? మన హృదయమే పెద్ద యాకోబు. మన హృదయంలో దొంగతనం చేయాలని, నమ్మక ద్రోహం చేయాలని, అబద్ధాలు ఆడాలని, ప్రతి ఒక్కడి హృదయము కూడా మోసకరమైనదే. ప్రతి ఒక్కరి హృదయంలో కూడా యాకోబు ఉన్నాడు. మనందరము యాకోబులము కాబట్టి పాత నిబంధనలో యాకోబు దేవుడు అని అనిపించుకున్నాడు. క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఆయన పాపుల దేవుడు అనిపించుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. మన పాపమును మనం ఒప్పుకున్న తర్వాతనే మనం ఇశ్రాయేలీయులం అవుతాం. బైబిల్లో చూద్దాం ఆ మాటను. కొత్త నిబంధన ప్రకారం ఇశ్రాయేలీయులు ఎవరనగా రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 28-29 వచనాలు చూడండి. బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు, శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు, అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. అంతరంగమందు యూదుడు ఎలాగవుతాం? అంతరంగమందు యూదుడు కాదంట. అతడు ఎవరై ఉండాలి? యాకోబు. మోసగాడై ఉండాలి, దొంగై ఉండాలి. ఇప్పుడు హృదయంలో మార్పు కలగాలని దేవుడు చెబుతున్నాడు. శరీర ప్రకారం ఇశ్రాయేలు అనిపించుకోవడం కాదు, అంతరంగమందు యూదుడిగా నీవు బ్రతకాలి. అంతరంగమందు నువ్వు ఇశ్రాయేలుడు అవ్వాలి. ఇంకొక మాట కూడా చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6, 7, 8 వచనాలు మనం చూద్దాం. కాస్త బైబిల్ చదువుతూ ఉండండి కొద్దిగా. గలతీ పత్రిక 6వ అధ్యాయం అండి, క్షమించండి, 6:16 ఈ పద్ధతి చొప్పున 15-16 చదువుతాం. క్రొత్త సృష్టి పొందుటయే గాని సున్నతి పొందుట ఎందు ఏమియో లేదు, పొందకపోవట ఎందు ఏమియో లేదు. ఇక్కడ ఒక మాట మనం గమనించండి. క్రొత్త సృష్టి పొందమంటున్నాడు కానీ సున్నతి పొందవలసిన అవసరము లేదు అంటున్నాడు. తర్వాత 16 ఈ పద్ధతి చొప్పున. ఏ పద్ధతి చొప్పున? క్రొత్త సృష్టి పొందు పద్ధతి చొప్పున నడుచుకుని వారందరికీ, అనగా దేవుని ఇశ్రాయేలీయులకు. అంటే క్రొత్త సృష్టి పొందినవాడే ఇశ్రాయేలీయుడు అన్నమాట. క్రొత్త సృష్టి అంటే పాతవి గతించను, సమస్తము నూతనమాయను. మన పాత జీవితమును విడిచిపెట్టి క్రొత్తగా జన్మించి క్రొత్త జీవితమును మనం ప్రారంభించినప్పుడు నీవు ఇశ్రాయేలీయుడు అనిపించుకుంటావు. అది అక్కడ మనకు నేర్పుతున్న పాట.
హల్లెలూయా. మనం విశ్వాసము ద్వారా అబ్రహాముకి కుమారులు కావాలంట. గలతీ పత్రిక 3వ అధ్యాయం 6, 7, 8 వచనాలు మీరు చూడండి. ఆత్మను మీకు అనుగ్రహించి మీరు అద్భుతములు చేయుచుండువాడు ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన లేక విశ్వాసముతో వినుట వలన చేయుచున్నాడు. అబ్రహాము దేవుడిని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడేది. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనుడి. దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనం ముందుగా చూచి నీ అందు అన్యజనులందరూ ఆశీర్వదించబడుదురుగా. కానీ అబ్రహామునకు సువార్త ముందుగా ప్రకటింపబడింది. ఎవరైతే యేసుని విశ్వసిస్తారో, ఎవరైతే విశ్వాసముతో దేవుడు నా పాపాలను క్షమించడని దేవుని సన్నిధికి వస్తాడో వాడు ఇశ్రాయేలీయుడు. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు అనే పేరుకు ఇంకొక అర్థం ఏంటో చెప్పనా? కపటము కలిగిన వాడు, కన్నింగ్ నేచర్ అన్నమాట. హృదయంలో కపటం ఉంది. పేరుకే అన్నకి అన్నం పెట్టాను అంటున్నాడు, కూరేసి భోజనం పెట్టాను అన్నాడు, కానీ హృదయంలో ఏంటి? ఏ కోరిక ఉంది? ఏమి ఆశించుకుంటే అన్నం పెట్టాడా? చెప్పండి. జ్యేష్ఠత్వం ఆశించి అన్నం పెట్టాడు. సరే, ఇంకా అదే వదిలేశాడు. కొన్ని తండ్రికి అన్నం పెట్టాడు, వేటాడి తెచ్చాడా? అంతకుముందు ఎప్పుడో వేటాడిసింది ఇంట్లో కొట్టుకుంటే అది వండేసి పెట్టేశాడు. కొన్ని అక్కడేం చేశాడు? అక్కడ కూడా అబద్ధం ఆడుతున్నాడు. అక్కడ కూడా ఆశీర్వాదం కొరకు కన్నింగ్, ఆశీర్వాదించబడాలనుకుంటున్నాడే కానీ కన్నింగ్ వే అనమాట. ఏ కపటము లేకుండా ఉన్నవాడిని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఏ కపటము లేనివాడే ఇశ్రాయేలీయుడు. బైబిల్ గ్రంథంలో ఆ మాట కూడా చూద్దాం. యోహాను సువార్త 2వ అధ్యాయం 46వ వచనం. అందుకు నతానీయేలు, నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని అతన్ని అడగగా, వచ్చి చూడుమని పిలుపు అతనితో నేను. 47. యేసు నతానీయేలును తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదని అతను గూర్చి అతను ఏమంటున్నాడు చెప్పండి? ఇతడు నిజముగా అబద్ధపు ఇశ్రాయేలు కూడా ఉంటారు, అబద్ధపు క్రైస్తవులు ఉంటారు. నేను క్రైస్తవుని చెప్పుకుంటున్నాడు, క్రైస్తవుడే కాదు. నేను ఇశ్రాయేల్ అని చెప్పుకుంటున్నాడు కానీ వాళ్ళు కాదు ఇశ్రాయేల్. కపటము లేనివాడు ఇశ్రాయేల్. హృదయం మందు కపటము లేనివాడై ఉండాలి. కన్నింగ్ నేచర్తో ఆశీర్వదించబడాలి. కన్నింగ్ నేచర్తో దేవుని సన్నిధిలో ఎదిగేయాలి. కన్నింగ్ నేచర్తో నేను 10 మందికి పబ్లిక్ అయిపోవాలి అన్న ఆలోచనల చేత కూడా ఎదుగుతున్నారు చాలా మంది భక్తులు, చాలా మంది సేవకులు, చాలా మంది సంఘనాయకులు, చాలా మంది సింగర్స్, చాలా మంది కన్నింగ్ నేచర్. వాడు ఇశ్రాయేల్ కాదు. ఏ కపటము లేని వాడే నిజముగా ఇశ్రాయేలుడని యేసు ప్రభు చెప్తున్నాడు. అది ఆశీర్వదించబడటం. ఇప్పుడు మీరు చెప్పండి, మనం దేవునితో పోరాడి గెలవాలి అంటే దేవుని సన్నిధికి వచ్చి మన హృదయంలో ఉన్నదంతా ఉప్పూసుకుని, ప్రభువా పలానోని కొట్టాలనిపిస్తుంది, ఒక్కోసారి పలానోని మీద హెచ్చించుకోవాలనిపిస్తుంది, అది కూడా తప్పే, ఒప్పుకోవాలి. ప్రార్థన చేయకపోవడం కూడా పాపమైన బైబిల్ చెప్తుంది, తెలుసు కదా. 1 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 23వ వచనం మీరు చదవడం కావాలంటే, మీ నిమిత్తము నేను ప్రార్థన చేయని ఎడల నేను దేవుని దృష్టికి పాపము చేయవాడు నవ్వుదును అంటాడు సమూయేలు. పాపము ప్రార్థన చేయడం మానేయటం, చెప్పండి గట్టిగా చెప్పండి. ప్రార్థన చేయటం మానేయటం పాపము. మరి దేవుని సన్నిధికి మానేయటం అది గొప్ప, అది ఇంకా పాపం. దేవుని ఆజ్ఞలు ఏదో ఉల్లంఘించిన పాపమే. రెండు విషయాలు చెప్తాను చూడండి. దేవునితో గెలవాలంటే ఆయన పాపం ఒప్పుకోవాలి. దేవుడు ఎప్పుడైనా మీకు శోధించాలనిపించింది అనుకో, ఏంటి ప్రభా ఇన్ని కష్టాలు వస్తున్నా నా పైపు నువ్వు చూడట్లేదు అని దేవుడిని నువ్వు శోధించాలనుకుంటే దానికి ఒక మార్గం ఉంది. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. 10వ భాగాలు తీసుకొచ్చి ఆయనకు అర్పించి అప్పుడు ఆయన శోధించే అవకాశం ఆ విషయంలోనే ఇచ్చాడు. అందుకని దేవునితో గెలవాలంటే మన పాపం ఒప్పేసుకుంటేనే మనం గెలవగలం. దేవుణ్ణి శోధించాలని కోరిక మీకు పుడితే, ప్రభా నాకు ఇష్టమయ్యో అని గట్టిగా అడగాలనుకుంటే 10వ భాగాలు ఇచ్చి అప్పుడు అడగాలి, నీకు ఇచ్చేసాను నాకు
మన పాస్టర్స్ వచ్చారు, ఒక పాస్టర్ దయాసాగర్ గారు, మోసెస్ ప్రసాద్, మరొక సహోదరుడు వచ్చారు. మీటింగ్స్ రెండు వారాలు అద్భుతంగా జరిగాయి. మన దగ్గర ఒక వారం మాట్లాడారు, కెంటెక్లో 2 వారాలు మాట్లాడారు. నాకేమో ఒక శాలరీ మీద ఇల్లు నడిపించడమే చాలా కష్టంగా ఉంది. జోబులో డబ్బులు లేవు, దానికి తోడు హౌస్ రెన్యువేషన్, బయటికి వెళ్ళి తినాలి, తిండి వండుకోవడానికి కుదరట్లేదు, డబ్బులు ఉండట్లేదు, రూపాయి కూడబెట్టుకున్నవన్నీ ఏదో విధంగా ఖర్చు అయిపోతున్నాయి. వాళ్ళు ఎయిర్పోర్ట్లోకి వెళ్ళేటప్పటికి నా దగ్గర డబ్బులు కూడా లేవు. మధ్యలో ఒక 2-3 సహోదరులు ఫోన్ చేసి, అన్న కొంచెం డబ్బులు ఉంటే హోటల్లో పాస్టర్ వచ్చి ఇబ్బంది అవుతుంది అన్నాను. అప్పు చేయకూడదని జాగ్రత్తగా ప్రార్థన చేస్తూ నేను కృపానకి ఫస్ట్ ఫోన్ చేశాను. మీకు అప్పు ఎందుకని, మీ డబ్బులు ఆల్రెడీ డానీ ఇచ్చాడని చెప్పి నాకు ఇచ్చాడు. డానీకి ఎప్పుడో ఇచ్చిన డబ్బులు నాకు రిటర్న్ చేశాడు. అబ్బా ప్రభువా నీకు స్తోత్రం అనుకున్నాను. ఇక నా దగ్గర కొద్దిగా $250 ఉన్న వచ్చిన కానుకలు. మరి వాక్యం చెప్పిన వారిని ఊరికి నేను పంపిస్తామండి. ఎయిర్పోర్ట్కి వెళ్ళాక డబ్బుల్ని చేంజ్ చేసి ఇండియన్ మనీగా మార్చేసి వాళ్ళ చేతిలో పెట్టి, జోబులో $1 కూడా లేదు, నేను ఎమ్మటికి వచ్చేసాను. యెహోవా ఈరే అని ఆయన జ్ఞాపకం చేసుకుని దేవుడు చూసుకున్నాను. ఆ తర్వాత సంజన స్కూల్ ఫీజు 2700 చెక్కులు ఇచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువుకి ఇచ్చి శోధించవచ్చు, ప్రభువు దగ్గర తప్పు ఒప్పుకొని ఆయన్ని గెలవచ్చు, కానీ ప్రభువుకు విరోధంగా మనమేమి చేయలేము. ఈరోజు ప్రభు బల కాబట్టి సందేశాన్ని చెప్తున్నాను. ప్రభు బలను సమీపించటాన్ని ఎంత భయంతో వణుకుతో సమర్పించాలో చెప్తున్నాను వినండి. మీ జీవితంలో మీ ఆలోచనలో కానీ, మాటల్లో కానీ, తలంపుల్లో కానీ, చూపుల్లో కానీ పొరపాట్లు జరిగితే అది ఒప్పుకొని ప్రభు సన్నిధికి రండి. దేవుని సన్నిధికి మానేసిన సందర్భాలు కూడా జ్ఞాపకం చేసుకుని, ప్రభు ఫలానా సందర్భంలో నా డ్యూటీ వలన, నా పరిచయం వలన, నా బలహీనత వలన నేను మానేసిన సన్నిధికి దూరం అయిపోయి క్షమించని అడిగాకే ప్రభు బలంలోకి రండి. ప్రార్థన జీవితంలో బలహీనం అయిపోతాను ప్రభు, ప్రార్థించాలనుకుంటాను కానీ అనుకున్నంతగా నేను ప్రార్థించలేకపోతాను, నన్ను క్షమించండి అని అడిగే ప్రభు బలంలోనికి రండి. అలాగని మానేకండి. ప్రభు బలకు రావాలి, పాపమును ఒప్పుకోవాలి. అప్పుడే ప్రభు శరీరమును, ప్రభు రక్తమును మనం భుజించాలి. ఆ విధముగానే మనం ఆశీర్వదించబడతాం, లేదంటే ఆశీర్వదించబడతాం. ఆ విధముగానే మనం ఇశ్రాయేలుగా తీర్చిదిద్దగలుగుతాం, లేదంటే మన ఇశ్రాయేలు కాలేము. ఆ విధముగానే దేవుని ప్రజలలో దేవుని కుమారుడిగా దేవునికి అంగీకరించబడతాం, దేవునికి ఇష్టడిగా జీవించగలుగుతాం, లేదంటే మనం జీవించలేదు. కాబట్టి అందరూ కూడా లేచి నిల్చున్నాం. ఈ బైబిల్స్ పక్కన పెట్టి కొద్ది సమయం కళ్ళు మూసుకొని ప్రభుని అడుగుతాం. ప్రభువా నన్ను క్షమించండి నాయన. సహోదరులారా, ప్రభు శరీరమును, ప్రభు రక్తమును నేను మీకు ఇచ్చినప్పుడు మీరు అయోగ్యంగా వస్తే మీకే శిక్ష, అది నాకు కాదు. నా వంతు బాధ్యత నేను నెరవేరుస్తున్నాను. ప్రభు బలలో పాల్గొనాలనుకున్న నీవు పాపమును విడిచిపెట్టి ప్రభువుని ఒక్క మాట, ప్రభువా నీవు క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన వాడు. నా పనిలో నా నోటి మాటలు జారిపోయి పొరపాట్లు మాట్లాడి అబద్ధాలు పలికి ఉండొచ్చు. ఏ తప్పైనా, ఎలాంటిదైనా సరే నువ్వు ఒప్పుకోవాలి. ఒప్పుకొని ప్రభు సన్నిధికి రావాలి. ప్రభు శరీరమును, ఆయన రక్తమును నీవు త్రాగినప్పుడే నువ్వు శుద్ధి చేయబడతావు. అప్పుడే ప్రభు ఒక కార్యము నీలో జరుగుతుంది. అప్పుడే ప్రభు పని నీలో జరుగుతుంది. ఒప్పుకుందామా? మన పాపములు ఒప్పుకుందామా? ప్రభు నన్ను క్షమించండి, నా చూపులను బట్టి, నా శరీరము బట్టి అపవిత్రుడయ్యా, క్షమించండి. నీ వాత్సల్యము, నీ బాహుల్యము, నీ కృప
కనికరము చూపించు. నీ వాత్సల్యము, నీ బాహుల్యము, నీ కృపా కనికరం చూపించు. పాపము చేశాను, ద్రోహినయున్నాను, పాపము చేశాను, దోషినయున్నాను, తెలిసి ఉన్నవి నా అతిక్రమమే, తెలిసి ఉన్నవి నా పాపములే, తెలిసి ఉన్నవి నా అతిక్రమమే, తెలిసి ఉన్నవి నా పాపములే. నీ సన్నిధిలో నా పాపమును ఒప్పుకుందునయ్యా, నీ సన్నిధిలో నా పాపములను ఒప్పుకుందునయ్యా. శుద్ధ హృదయం కలుగజేయుము, శుద్ధ హృదయం కలుగజేయుము. నాలో నాలో నా పాపములు కడగండి, నా అతిక్రమములు కడగండి నాయన. ఇగో నీ మందిరానికి వస్తున్న పాపం ఒప్పుకుంటున్న ప్రతి బిడ్డ ఒక పాపములు కడగండి నాయన. ఇదిగో పరిశుద్ధమైన చేతులతో నీ శరీరమును తిని నీ రక్తము త్రాగటానికి శుద్ధీకరించండి, నీ రక్త ప్రోక్షణతో కడగండి, కడగండి. నీ కృప చూపమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి.